ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది అబద్ధాలు చెప్తుంటారన్నమాట. చాలామంది అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటూనే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పేస్తారు. మరలా అయ్యో అబద్ధం చెప్పానని బాధపడతారనమాట. ఇలాంటి వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సత్యస్వరూపిగని దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీరు ఇచ్చిన ఈ కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చాలామంది తండ్రి అబద్ధాలు చెప్తున్నారు తండ్రి. ఈ అబద్ధాలు నాయన ప్రభా, అబద్ధానికి జనకుడు సాతాను తండ్రి, వాడి వల్ల వీరందరూ నాయన ప్రభా నిజాలు చెప్పాల్సింది విడిచిపెట్టి అబద్ధాల్లో బ్రతుకుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అలాంటి వారిని మీరు దర్శించండి. అలాంటి వారిని మీరు దర్శించి వారి అబద్ధాలు చెప్పకూడనట్లుగా వారి నోటనైనా వారి హృదయమందునైనా ప్రభా అయినా సత్యమును స్థాపించండి, నిజమును ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరూ నిజమే పలకాలి, సత్యమే పలకాలి, అబద్ధాలు మాట్లాడకుండా వారి నోటినైనా పరిశుద్ధపరచుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాను. చాలామంది అయితే అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటూనే అబద్ధాలు చెప్పేస్తుంటారు. వారిని కూడా దర్శించండి. వారు కూడా అబద్ధాలు చెప్పకుండా నిజం పలకడానికి, సత్యం మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు. అపవాది వారిని అబద్ధానికి చెప్పడానికి ప్రేరేపిస్తుండగా వాడి నుంచి వీరిని రక్షించి వీరు నిజం మాట్లాడడానికి అయినా అందరితో కూడా నేను జెన్యూన్గా ఉండటానికి సహాయం చేయండి. కృపనివ్వమని, కనికరించమని, సహాయం చేయమని. ప్రతి ఒక్కరూ సత్యం పలకడానికి, నిజం మాట్లాడడానికి, అబద్ధాలు చెప్పడం పక్కన పెట్టేసి అబద్ధాలు మాట్లాడకుండా సహాయం చేయమని ప్రార్థిస్తాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.